Good evening. Praise the Lord. How are you all? ప్రభు కృపను బట్టి మీరు మీ పిల్లలు మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదిన ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభు సన్నిధిలో మేము నిత్యము మీ క్షేమము, మీ లాభము, మీ అభివృద్ధి, మీ యొక్క ఉన్నత స్థాయిని ప్రభు ఎప్పుడు ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహం నాకు మేము తీసుకున్నటువంటి నిర్ణయం యాజ్ ఎ పాస్టర్ గా, యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ద చర్చ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రతిసారి కూడా, ప్రతి క్షణం కూడా సంఘం క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకునేది. అట్ ద సేమ్ టైం సంఘ కాపరికి కూడా అదే ఉద్దేశము, అదే మనస్సు దేవుడు ఇస్తాడు. అభివృద్ధిలో ఒక ఘట్టం అది పాస్టర్ కి దేవుడు ఇచ్చేటటువంటి ఒక మెలకువతో ఉండి ప్రార్థించాల్సిన బాధ్యత. అట్ ద సేమ్ టైం సంఘము కూడా సంఘం యొక్క కాపరి కొరకు, సంఘ కాపరి యొక్క పరిచర్య కొరకు వాళ్ళు అంటుకట్టబడిన సంఘములో వాళ్ళకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటిలో వాళ్ళు చేతులు ఉంచాల్సిన చేయాల్సిన అవసరత ఎంతో ఉన్నది. ఈరోజు వాక్య భాగంలోకి అత్యవసరంగా మనము వెళ్ళాల్సిన అవసరత చాలా ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. డిఫరెంట్ ఏరియాస్ ని మనం కవర్ చేయబోతున్నాము. డిఫరెంట్ ఏరియాస్, ఈ ఏరియాస్ లో మనం కొత్త విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈరోజు కొంచెం తక్కువ సమయమే తీసుకుంటాను, కానీ అధికమైన వాక్యోపదేశం అందులో ఇమిడి ఉంటుంది. తర్వాత మీరు స్క్రిప్చర్స్ చదువుకోవచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ అడ్రస్ లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ in the financial realm. That is very important. మనం కవర్ చేస్తున్నదే మనం అప్పు ఇచ్చేవారుగా ఉంటాం, కానీ అప్పు పుచ్చుకునే వారుగా ఉంటాం. దట్స్ ద మెయిన్ ఏరియా మనం కవర్ చేస్తున్నది. బికాస్ యూనివర్సల్ బ్లెస్సింగ్, నేషనల్ బ్లెస్సింగ్ ని మనము కవర్ చేస్తున్నాం. బేసిక్ గా ఒక విశ్వాసికి ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. ఒక స్టూడెంట్ తను మొదటి క్లాస్ నుండి లేదా ఎల్కేజీ, యూకేజీ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలాగా అతను ఉత్తీర్ణత చెందుతూ ఉన్నత చదువుల కొరకు, ఉన్నత స్థాయి కొరకు అతను పైకి వెళ్తున్నప్పుడు అతనికి అనేక మంది, ఆ స్టూడెంట్ కి అనేక మంది సహాయపడతారు మార్గమధ్యంలో. ఏ స్టూడెంట్ అయినను తన స్వతహాగా పైకి ఉన్నత స్థాయిలకి ఎదగలేడు అన్లెస్ ఏదో ఒక హెల్ప్ ఉంటే తప్పితే. అది ఒక పుస్తకం అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, మరి పేరెంట్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఒక్కరి పాత్ర అయితే ఉండదు, చాలా మంది పాత్ర ఆ యొక్క వ్యక్తి జీవితం యొక్క సక్సెస్ లో పాలిభాగస్తులుగా ఉంటారు. రైట్? సేమ్ థింగ్ స్పిరిచువల్ మ్యాటర్స్కి వచ్చినప్పుడు కూడా స్పిరిచువల్ మ్యాటర్స్ చాలా మంది లైట్ తీసుకుంటారు. ఎందుకంటే బేసిక్ అది స్పిరిచువల్ మ్యాటర్స్ అంటే ఏంటో కూడా తెలియని వారు సంఘస్థులుగా ఉండడం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి అంశం. సో స్పిరిచువల్ గా ఒక చిన్న మాట మాత్రమే నేను గుర్తు చేస్తాను. యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్, యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ పాస్టర్ డిటర్మైన్స్ యువర్ స్పిరిచువల్ జర్నీ. నీ యొక్క వ్యక్తిగత సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడు కూడా ఒక బిలీవర్ గా ఉన్నప్పుడల్లా, ఒక ఫాలోవర్ గా, ఒక ఫెలోషిప్ లో, ఒక సంఘానికి అంటుకట్టబడి ఉన్నప్పుడు ఒక వ్యక్తికి వచ్చే ఆలోచన ఏంటంటే, పాస్టర్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ మీ,
పాస్టర్ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ నా కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత అతనికి ఉన్నది. నేను ఆఫరింగ్ ఇచ్చినందుకో ఆఫరింగ్ ఇవ్వనందుకో కాదు, కానీ అతను పాస్టర్ గా బాధ్యత అతనే తీసుకున్నాడు కాబట్టి అతనికి ఈ బాధ్యత ఉన్నది, అతను చేయాల్సిందే, అతను చేయాలి కూడా అని ప్రతి ఒక్క విశ్వాసి అనుకుంటారు. సో మరి ఆ వ్యక్తి మందిరానికి వస్తాడు. ఆ వ్యక్తి మందిరానికి వచ్చి మందిరంలో కూర్చుంటాడు, వాక్యం వింటాడు. తన దగ్గర ఉన్న ఓ 2 కాసులు ఆ యొక్క కానుక పెట్టెలో వేస్తారు, వెళ్ళిపోతారు. బట్ ఫైనల్ గా ఆ వ్యక్తికి కల్చర్, రిలేషన్షిప్స్, మందిరంలో జీవం కలిగిన దేవుని సంఘంలో ఎలా ఉండాలో ఆ వ్యక్తికి అనుభవం లేదు, తెలియదు కూడా. అది చాలా ప్రమాదకరమైన అంశం. ఎంత ప్రమాదకరమైన అంశం అంటే సంఘానికి అది చాలా మరి కొంత నష్టమే జరగవచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరములుగా ఈ వ్యక్తి తన తల్లిదండ్రులతో సహా మందిరముడికి వెళ్తూనే ఉన్నారు. ఎంత మందిరముడికి వెళ్ళినా ఆ వ్యక్తికి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం రాలేదు. కేవలము మందిరానికి వస్తారు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. దీనివల్ల పాస్టర్ ప్రేయర్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం మరి నీ రెస్పాన్సిబిలిటీ, యువర్ రిలేషన్షిప్, నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ సంబంధం ప్రభు పరిచర్యలో మందిరానికి వచ్చినప్పుడు నీ యాత్రలో నీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక మందిరానికి, ఏదో ఒక మందిరానికి ఒక వ్యక్తి అంటుకట్టబడే ఉంటాడు. అనగా అడపదడపైన అదో వచ్చి రానట్టు పోయే వాళ్ళు కూడా ఉంటారు. సమాజంలో మనం చాలా మందిని చూస్తూ వచ్చాం. మరి ఆ వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి అనుభవము అతనికి దేవునితో ఉండకపోయినను కనీసము తన యొక్క తోటి సహచరులైనటువంటి విశ్వాసులతో, తన ప్రక్కన కూర్చున్నటువంటి బ్రదర్తో, సిస్టర్తో, సంఘంలో ఉన్న మెంబర్స్ తో, అట్ ద సేమ్ టైం పాస్టర్ గారితో ఒక ప్రత్యేకమైన అనుబంధము అతను ఏర్పరచుకోలేక, స్థిరపరచబడలేకపోయారు. కారణం ఏంటంటే ఆ వ్యక్తికి దర్శనము లేకపోవడం. మరి ఒకటి, అతని దర్శనము వేరే చోట ఉన్నప్పుడు అతను తిరుగులాడుచుండగా ఆ వ్యక్తి చాలా కోల్పోయి ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి మందిరానికి వచ్చినప్పుడు ముందుగా అంటు కట్టబడాల్సినది చాలా అవసరం ఉంది. ఎందుకంటే అతను కాలక్రమేణా అతను ఫలించాలి. ఆ ఫలములను రిలేషన్షిప్ లో చూడాలి. మరి ఆ వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి? ఆ సంబంధము ప్రార్థన పూర్వకంగా, వాక్యానుసారముగా, ఉపవాస రీతిలో ఏ విధంగా ఆ వ్యక్తి పాస్టర్కి లేదంటే ఆ సంఘములో ఉన్న దర్శనానికి, ఏ దర్శనం అయితే పాస్టర్ గారు కలిగి ఉన్నారో ఆ దర్శనంలోకి అతని యొక్క పాత్రని కనుగొనుట, అతని బ్లెస్సింగ్ ని, అతని యొక్క ఆశీర్వాదాన్ని కనుగొనుటే అని అర్థం. సో ఆ వ్యక్తి దర్శనమునకు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో ఆ దర్శనమును గురించి ఆలోచించడము, చింతించడము, ప్రార్థించడము, దానికి సపోర్ట్ గా తీసుకునే నిర్ణయాలు, అతని జర్నీ కంప్లీట్ గా మారిపోతుంది. అలాంటి సమయంలో దేవుడు అతనికి బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఇచ్చినప్పుడు, ఆ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇతడు చేస్తున్న పని అంతటిలో దేవుడు ఆశీర్వదించడానికి ఒక ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తి కనుగొన్నాడు. అనగా సంఘంలో దర్శనానికి ఇంతవరకు మనం ఏం చేశాం, ఏం చేయాలో తెలియని, తోచని స్థితిలో ఉంటే అది చాలా ప్రమాదకరమైన అంశం. ఇందు నిమిత్తమే నేను హౌస్ విజిటింగ్స్ అని ఈ మాట చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డా. ఈ హౌస్ విజిటింగ్స్ ఇది నా సొంతగా నేను అందరి ఇళ్ళకి రావట్లేదు. ఎందుకంటే నేను అడగబోయే
ప్రశ్నలు, లేదంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది కంప్లీట్ గా ఆపోజిట్ ఉండాలి. దానికి ముందు ప్రిపరేషన్ గా ఈ యొక్క శర్మన్ని తీసుకొచ్చారు. కాబట్టి మీరు మీ పాత్ర, మీ జీవితంలో పాస్టర్ పాత్ర ఎంత ఉండాలి అనుకుంటున్నారో, మీ పాత్ర దేవుడిచ్చిన దర్శనానికి, అనగా సంఘము అంటే దర్శనంతో కూడిన బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడానికి నీ పాత్ర ఏంటో నువ్వు కనుగొన్నప్పుడు, ఆ స్థితిలో నువ్వు కనుగొన్నది నీ యొక్క ఆశీర్వచనమైనటువంటి మూల కణములను నువ్వు కనుగొన్నావు. అప్పుడు దాన్ని స్లోగా డెవలప్ చేసుకుంటూ అన్యోన్య సహవాసం కలిగి ఇంటింట పరిచారం చేసినప్పుడు, అపోస్తుల సహవాసం, ప్రార్థనలు నీవు మెలకువగా ఉంది. నువ్వు చేయాల్సిన పనులు ఇక శ్రద్ధగా నీవు ఒక శిష్యరికం పొందుకొని, వయసు రీత్యా కాదు కానీ నీ యొక్క హ్యూమిలిటీ అనగా నీ వినయ విధేయతలు, అది నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి అది ఎంతగానో చాలా మూల కణము, ఫౌండేషన్ అది. కాబట్టి ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు, ఆబ్వియస్లీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు మేబీ. కానీ కొత్తగా రక్షించబడిన వారికి మన సంఘంలో కొంతమంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, కొంతమంది సీనియర్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అండ్ చర్చిలో మన వయసుకి, నా వయసుకి మించిన పెద్ద పెద్ద వాళ్ళు, మరి వాక్యానికి ముందుగానే మారుమనసు పొందిన వారు ఉన్నారు. వారందరికీ ఇవన్నీ తెలిసే ఉంటాయి అనుకుంటాను. బట్ అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క యాత్రను ఆరంభించాను. కాబట్టి ఈ హౌస్ విజిటింగ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న బియాండ్, మీ ఊహా శక్తికి మించి దూరముగా ఉంటుంది. అది అందుకోలేనిది. అది మనుషుల ఆలోచనకు అతీతంగా జరుగుతున్న ఒక శబ్దం, ఒక శక్తి, ఒక యుద్ధం, ఒక పోరాటం. సో దానిలో నుంచి మిమ్మల్ని ప్రభు బయటికి తీసుకొచ్చి మరీ ఎక్కువగా తన పరిచర్య నిమిత్తం వాడుకోవడానికి ఉపయోగించే ఈ ప్రయాణం, ఈ యాత్ర మనం మొదలు పెట్టాం. ప్రతి ఒక్కరి ఇల్లు అట్ ఎనీ కాస్ట్ మేము విజిట్ చేస్తాం. అందరి హౌసెస్ కి వస్తారు. ఎవరెవర్ యు ఆర్, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ వీఆర్ కమింగ్. మేము వస్తాం, చేయాల్సిన కార్యక్రమాన్ని ముగించేస్తాం. ఆల్రైట్, ఈ వీక్, నెక్స్ట్ వీక్, మీకు వీలుబాటు ఉన్న వీక్ మీరు చెబితే కీప్ ఆన్ కమింగ్. బట్ రీజన్ ఏంటో నౌ లెట్స్ సీ ద స్క్రిప్చర్, రైట్ ఇట్ డౌన్. పాసిబుల్ అయితే ఈ మాటలు రాసుకోండి, శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 15వ వచనం వరకు చదువుతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14, 15వ వచనము, 16, 17 కూడా చూద్దాం. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిన ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యేషయా ద్వారా చెప్పబడినది నెరవేరను. మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనం కూడా చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం, మొదటి అధ్యాయము 29 నుంచి 32, 33 కూడా చూద్దాం. మార్కు సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు మార్క్, చాప్టర్ 1 verse 29 to 33 వరకు చూద్దాం. 34 కూడా సేమ్ స్క్రిప్చర్, సేమ్ రెఫరెన్స్, సేమ్ కంటెంట్ ఉంటుంది ఇక్కడ. చూద్దాం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ
సీమోను అంద్రేయ అను వారి ఇంట ప్రవేశించింది. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పుడి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. అంతటా జ్వరము ఆమెను వదిలేను. కనుక ఆమె వరకు ఉపచారం చేయసాగను. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉందని. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేక దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తను Alright. Should I read it in English, Pastor? Yeah. Okay. Mark chapter 1, verse 29. And forthwith, when they were come out of the synagogue, they entered into the house of Simon and Andrew with James and John. But Simon's wife's mother lay sick of a fever, and anon they tell him of her. And he came and took her by the hand and lifted her up, and immediately the fever left her, and she ministered unto them. All right. Last scripture marokసారి చదువుదాం. verse 31. Mark 1, verse 31. Yeah. And he came and took her by the hand and lifted her up, and immediately the fever left her, and she ministered unto them. ఈ సందర్భము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా ఉన్నది. ఈ సందర్భం ఈ సందర్భంలో మనం చూస్తే ఫీవర్, జ్వరము పేతురు అత్తను, పేతురు వాళ్ళ అత్త, మదర్ ఇన్ లా, వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ, ఆమెకి ఫీవర్ ఉన్నది. ఆ ఫీవరు ఆమెల్ని చాలా సఫర్ చేస్తూ ఉంది. ఒకరోజు యేసుప్రభు వారు పేతురు వాళ్ళ అత్త ఇంటికి వచ్చారు. అతను వచ్చి యేసుప్రభు వారు ఆ ఇంటిలోకి వెళ్ళి ముందుగా పేతురు యొక్క అత్తను ముట్టగానే జ్వరము ఆమెను విడిచిపోయింది. ఆ స్క్రిప్చరు మనము ఈ బైబిల్లో మనము చూస్తే దేని గురించి ఈ వచనము అంత ఎంఫసైజ్ చేస్తుందంటే చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. బట్ మనము ఈ ఇంట్లో జరిగిన ఒక గొప్ప కార్యమును మనము స్టడీ చేస్తున్నాం. యేసుప్రభు వారు హౌస్ విజిటింగ్ వెళ్ళారు. ది ఇంపార్టెన్స్ ఆఫ్ సిజేసియం, the importance of house of God, the importance of your house. Don't forget, next Sunday I'm going to give you a radical and terrific truths, hidden secrets about house. ఒక ఇంట్లో ఏం జరుగుతుంది, ఒక ఇల్లుని దేవుడు ఎలాగ డిజైన్ చేశాడో, దాంట్లో ఉన్న డిమోనిక్ ఫోర్సెస్ ని మనము అండర్స్టాండ్ చేసుకునే సండే, ఈ కమింగ్ సండే. బట్ బిఫోర్ దట్ ఇక్కడ ఒక మాట, జీసస్ విజనరీ, ఆయన ఒక దీర్ఘదర్శి. యేసుప్రభు వారు హౌస్ విజిటింగ్ చేశారు. యేసుప్రభు హౌస్ విజిటింగ్ చేసిన ఆ హౌస్ లో, ఆ ఇంట్లో పేతురు వాళ్ళ అత్త ఉన్నది. ఆ అత్త ఆమె జ్వరముతో బాధపడుతూ పీడించబడుతూ ఉన్నది. చూద్దాం ఆ స్క్రిప్చరు 29వ వచనం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్లి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రేయ అను వారి ఇంట ప్రవేశించని. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పుదు. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా, జ్వరం, ఫీవర్, మనకి అందరికీ తెలుసు ఫీవర్, చాలా మందికి తెలుసు. ఎందుకు జ్వరము రాని వాళ్ళు ఉండరు. జ్వరముతో పేతురు వాళ్ళ అత్త ఆమె కాయలాగా అలా పడిపోయి ఉంది. ఫీవర్ టార్మెంటింగ్
ఆమె శరీరంలో ఫీవర్ యొక్క అంటే జ్వరం యొక్క తీవ్రత ఆమెని పని చేయనియట్లేదు. మీకు తెలుసు జ్వరం వస్తే ఎలా ఉంటుంది. జ్వరాలు ఎన్ని రకాలంటే బైబిల్లోనే దగ్గర దగ్గర ఒక 7, 9 రకాల జ్వరాలు ఉన్నాయి బైబిల్లో. వీలైతే నేను చూపిస్తాను స్క్రిప్చర్స్ టైం అనుకూలిస్తే. ఒక్కొక్క రకమైన జ్వరము ఒక్కొక్క రకంగా బాధ పెడతారు మనిషి. ఇక్కడ పేతురు వాళ్ళ అత్తకి జ్వరం వచ్చింది, అది ఆమెని పట్టేసి పడుకోబెట్టేసింది. ఇంకా ఎంత మాత్రం కూడా ఆమె లెగిసి పని చేయలేడం కాదుగా, తను పని చేసుకోవడమే కష్టమైంది. ఇలాంటి టైంలో హౌస్ విజిటింగ్ జరిగింది. ఫీవర్ యొక్క నేచర్ ఏంటి? ఫీవర్ యొక్క నేచర్, అసలు ఫీవర్ ఎందుకు వస్తారు, ఎలా వస్తారు, అది వస్తే ఒక మనిషిని ఎలా అతలాకుతలం చేసి అలల చేత కప్పేసి పడుకోబెడతారు. మీకు ఒక స్క్రిప్చర్ చూపిస్తాను బైబిల్లో. అసలు ఫీవర్ అనేది మనం పడుకుంటున్న బెడ్షీట్లలో పుట్టుతారు. మనం రోజు దినంలో మనం కప్పుకునే బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెడ్షీట్లలో జనరేట్ అయ్యే పుట్టేటటువంటి ఆలోచన విధానాలు మనకి ఫీవర్ ని తీసుకొస్తాయి. మీరు కప్పుకుంటున్న రెగ్యులర్ బెడ్షీట్స్ మీ కలలను, మీ దర్శనాలను, మీ ఆలోచనలను పంచుకునే మొట్టమొదటి థింగ్స్ మీ భార్య కంటేనో మీ పిల్లల కంటేనో అత్యంత ఎక్కువ సంబంధము, నిన్ను గురించి ఎక్కువ అవగాహన ఉన్నటువంటిది నీ బెడ్, నీ బెడ్షీట్స్. నీ యొక్క రిలేషన్షిప్ నీ బెడ్తో, నీ పడకతో, నీ బెడ్షీట్తో నీ ఆలోచనలను నింపుతావు. ప్రతి ఉదయకాల, సాయంకాల సమయం, మధ్యాహ్న సమయం, రాత్రికాల సమయంలో నీవు కూర్చున్న చోట నీ ఆలోచనలను వెదజల్లుతావు. నీవు పడుకున్నప్పుడు బెడ్షీట్ కప్పుకుంటే నీ ఆలోచనలను తిరుగుతూ ఉంటాయి. వాటిని నీవు ఊపిరి పీల్చి వదిలినప్పుడల్లా ఫస్ట్ టచ్ చేయది నీ బెడ్షీట్స్. నీ యొక్క హృదయ ఆలోచనలన్నిటిని కూడా పంచుకునేది నీ ఒంటి మీద వస్త్రం. నీ బాడీలో ఉన్న ప్రతి కణము కూడా ఆ బెడ్షీట్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఎనీహౌ ఐ విల్ షో యు ద స్క్రిప్చర్, డోంట్ వరీ. Look at this. Fever is causing chaos in the house. ఆ హౌస్ లో, ఆ ఇంట్లో, ఆ హౌస్ విజిట్ కి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు వెంటనే ఆమెని ముట్టారు. యేసుప్రభు వారికి చెప్పారు ఏమనంటే 30 వచనం, సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పారు. 31వ వచనం, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తి అంతట జ్వరము ఆమెను వదిలేదు. యేసుప్రభు వారు ఆమెని చెయ్యి పట్టి లేపారు, ఆమె టచ్ చేశారు, ఆమెను ముట్టుకున్నారు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్ విజిటింగ్, visionary visiting houses and clearing all the filthy things, bad dreams, bad opinions, and filthy thoughts generates fever. It's a kind of fever. మనకి రెగ్యులర్ వచ్చే ఫీవర్ అయ్యింది, విల్ టాక్ అబౌట్ దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫీవర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ హౌస్ విజిటింగ్ లో సాధారణమైన జ్వరం అయితే యేసుప్రభు వారు పుట్టుకుంటే జ్వరం పోయిందని చెబితే అందులో కొత్త ఏముండొచ్చు. ఎందుకంటే ఈ జ్వరం కంప్లీట్ గా ఆమెని కాయలాగా పడేసింది. ఆమె కనీసం తన పని కూడా తాను చేసుకోలేని పరిస్థితి అయింది. which means a terror, inflammation in that particular house.
దాన్ని చూద్దాం. లెట్స్ గో టు లెవిటికస్ చాప్టర్ 26. లేవి కాండం 26వ అధ్యాయానికి వెళ్దాం. లెట్స్ గో టు లెవిటికస్ 26 వర్స్ 16 నుంచి చూద్దాం. లేవి కాండం. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ రైట్. లేవి కాండం 26వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. వర్స్ 14 నుంచి చూద్దాం. యా ప్లీజ్ యూ కెన్ రీడ్ ఇట్. మీరు నా మాట వెనుక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడ్లను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా నిబంధనలను మీరినట్లు, మీరు నా తీర్పుల విషయమై అసహించుకున్న ఎడ్లను నేను మీకు చేయనదేమనగా, మీ కన్నులను క్షీణింప చేయనట్లు, ప్రాణమును ఆయాసపరిచినట్లు, తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదకు రప్పించదను. మీరు విత్తిన విత్తనంలో మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినుదరు. Look at this. Verse 16. 16 around, sir. నేను మీకు చేయనదేమనగా, Yeah, English లో చూద్దాం sister. Verse 16 in English. Yeah. I also will do this unto you. I will even appoint over you terror, consumption, and the burning ague that shall consume the eyes and cause sorrow of the heart. And ye shall sow your seed in vain, for your enemies shall eat it. ఇదే మలాకి గ్రంథంలో మీరు చూపిస్తున్నాను. లాస్ట్ 3 weeks నుంచి చెప్తున్నాను. మీ పంటను పాడు చేయి పురుగులను నేను గద్దిస్తాను. మళ్ళీ చూద్దాం ఆ వచనం. వర్స్ 16 అందరు చూడండి. లెట్స్ సీ వర్స్ 16. I also will do this unto you. I will even appoint over you terror, consumption, and the burning ague that shall consume the eyes and cause sorrow of heart. And ye shall sow your seed in vain, for your enemies shall eat it. దాని పైన వచ్చిన ఇంగ్లీష్ లో చదవండి. Verse 15. Yeah. And if ye shall despise my statutes, or if your soul abhor my judgments, so that ye will not do all of my commandments, but that ye break my covenant. Come to Deuteronomy, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం వెళ్దాం. Let's go to Deuteronomy, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 22వ వచనం. Now let's see. యెహోవా క్షయరోగం చేతను, జ్వరం చేతను, మంట చేతను, మహాతాపం చేతను, ఖడ్గం చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. The Lord shall smite thee with a consumption, and with a fever, and with an inflammation, and with an extreme burning, and with the sword, and with blasting, and with mild dew, and they shall pursue thee until thou perish. మళ్ళీ చూద్దామా? ఒక్క లైన్, ఫస్ట్ లైన్. The Lord shall smite thee with a consumption and with a fever. With a fever. A fever. Okay. Now, ఇదే వర్డ్, ఇదే పదము మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో a fever అని ఆ యొక్క పేతురు అత్త గురించి రాశారు. So now the fever, జ్వరం, ఈ జ్వరం దేని గురించి చూద్దాం. నా యెహోవా క్షయ రోగము చేతను, క్షయ అంటే ఏమనుంది అక్కడ ఇంగ్లీష్ లో? With consumption. You see, క్షయ రోగం అంటే తెలుగులో ఏమంటారు? క్షయ రోగం అంటారు, బట్ దాని యొక్క సిమ్టమ్స్ ఏమని చెప్తారు? కంటిన్యూస్ గా కాఫింగ్ ఉండాలి. Yeah, TB like. Yeah, TB. Tuberculosis. కంటిన్యూగా కాఫింగ్. అసలు కాఫ్ ఎందుకు వస్తుంది? కాఫ్ దగ్గు కంటిన్యూగా
లంగ్స్ పాడైపోతాయి. యు ఆర్ అనేబుల్ టు బ్రీత్. కంటిన్యూగా బాడీ అంతా కూడా, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా సఫర్ అవుతుంది కాఫింగ్ ఉంటే. అండ్ ఆల్సో ఇక్కడ వాటర్ రాశారు, ఏ ఫీవర్ ఒక జ్వరం. ఈ ఫీవర్ ఏం చేస్తుందంటే, అది వాల్యూమ్ కొంచెం మ్యూట్ చేస్తారు, నొయ్యి ఎక్కువ వస్తుంది. ఓన్లీ బీజం. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. జ్వరం చేతను, మంట చేతను, మహాతాపం చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టుదును, నీవు నశించే వరకు అవి నిన్ను తరుము. See, it is all about not hearing the voice, today's voice of God. That's it. ప్రజెంట్ డేలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్వరమునకు ట్యూన్ అయ్యకపోతే, ఈ కాలంలో వినబడేటటువంటి మంచి కృప కలిగిన వాక్యం, దైవత్వముతో కూడిన రిలేషన్షిప్స్ లో మనం లేకపోతే ఈ ఫీవర్ ఎంటర్ అవుతుంది. ఈ ఫీవర్ ఎందుకు వస్తుంది అంటే చూద్దాం. ఆ వచ్చిన ఇంగ్లీష్ లో చదవండి ఒకసారి. లెట్స్ సీ, వి హావ్ సమ్ మోర్ స్క్రిప్చర్స్. Verse 22 of Deuteronomy 28. Yeah, Deuteronomy 28 verse 22. The Lord shall smite thee with a consumption and with a fever and Consumption? with an inflammation. Consumption, fever, inflammation. Inflammation అంటే అందరికి తెలుసు ఈ విషయం. ఇన్ఫ్లమేషన్ అంటే చెప్పండి, ఏమంటాం ఇన్ఫ్లమేషన్ అంటే? మీరు చెప్పండి సార్, మీ ఫైనాన్షియల్ టర్మ్ ఏం మాట్లాడతారు? Bruised వాపు with a bruise. ఓకే, చదువు కంటిన్యూషన్. The Lord shall smite thee with a consumption and with a fever and with an inflammation and with an extreme burning. With extreme, and with the word extreme burning. Look at this. పేతురు అత్త వాళ్ళ హౌస్ విజిటింగ్ లో ఆ హౌస్ విజిట్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ వాపు, ఒళ్ళంతా వాపులు వచ్చేసాయి. బాడీ అంతా వాపు వచ్చేసి అండ్ టెర్రర్ కూడా వచ్చిందని లెవిటికస్ లో మనం చూసాం. ఇన్ఫ్లమేషన్ అంటే బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చి కొంతమందికి ఇట్స్ కైండ్ ఆఫ్ ఎర్రగా దద్దులు రావడం. ఆ ఇంట్లో వాతావరణం అంతా చూసి యేసుప్రభువారు, ఈమెకు ఒక జ్వరం వచ్చింది, ఈ జ్వరము ఎందుకు వచ్చింది ఏంటి అని ఆ రోజు యేసుప్రభువారు ఆయన వాక్యమై శరీరధారిగా ఉండి ఆయన ప్రెజెన్స్ ఆ ఇంట్లోకి రాగానే వెంటనే he could read that ఆ ఫీవర్ ని ఆయన స్టడీ చేసి ఇది టచ్ చేసి లేచి నిలబెట్టి దీన్ని హీల్ చేయొచ్చు అని ఆ వర్డ్ కి, ఆ వాక్యానికి ఆయనకి తెలుసు. బట్ లెట్ us see సేమ్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. మళ్ళీ చూద్దాం ఆ స్క్రిప్చర్ ఫీవర్ గురించి, ఒక ట్రెమెండస్ రెవల్యూషన్. కమ్ ఆన్, రీడ్ ఇట్. The Lord shall smite thee with a consumption and with a fever. కన్సంప్షన్ అంటే మొత్తం తినేయడం, లేదంటే కాల్చివేయబడడం, లేదంటే కంప్లీట్ గా లోపల ఉన్నది బయటపడేయడం లాంటి. ఓకే, ఎ ఫీవర్ అండ్ ఎ ఫీవర్ అండ్ ఎ ఫీవర్. ఓకే, అండ్ ఎ ఫీవర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎ ఫీవర్, that's very important. Fever coming
ప్రతి ఇంట్లో ఒక కైండ్ ఆఫ్ ఫీవర్ అనేది, ఫీవర్ ఏం చేస్తుందంటే మనిషిని పని చేసుకునేవారు. ఫీవర్ బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా చనిపోతూ ఉంటాయి. మెడిసిన్ కి అలవాటు పడాల్సి వస్తుంది. ఫీవర్ బోన్స్ లో వణుకుడు తీసుకొస్తుంది. ఫీవర్ కన్జ్యూమ్ చేస్తుంది. జ్వరము మనిషిని పట్టేస్తుంది. ఆఫీస్కి పోనీయదు. చాలా సింపుల్ వర్డ్. ఫీవర్ అనేది కామన్ వర్డ్, కానీ ఒక ఆఫీస్ని ఎగ్గొట్టాలంటే, ఒక మంచి ఏదైనా ఎగ్జామ్ ఎగ్గొట్టాలంటే, మనం ఏదైనా లీవ్ లెటర్ రాయాలంటే ముందు ఫీవర్ అనే రాస్తాం. దాని ఇంటెన్షన్ ఏంటో మనకి తెలియకపోయినా ఫీవర్ అని చెప్పగానే అవునా టేక్ రెస్ట్ అంటాం. కొంచెం జాగ్రత్త తీసుకోండి, వేడి నీళ్ళు వాడండి, మంచి ఎండలో కూర్చోండి. ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫీవర్ బయటికి వెళ్ళిపోతుందో, మరలా రాకుండా ఉంటుందో, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఆ ట్రీట్మెంట్. డాక్టర్ కంటే ముందే మనం ఫస్ట్ ఎయిడ్ చెప్పేస్తాం. వేడి నీళ్ళు తాగండి, కషాయం తాగండి, లేదంటే ఎండలో కూర్చోండి, మంచి మెడిసిన్ తీసుకోండి, ఆకుకూరలు తినండి, గుడ్లు తినండి, పాలు తినండి, సంథింగ్ ఏదో ఒక అడ్వైస్ చేస్తాం. ఫ్రూట్స్ తినండి బాగా. ఈ ఫీవర్ అనేది రాదు. యూఆర్ ఇంట్రడ్యూసింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ something. Great thing happened in the Peter's mother-in-law house. యేసు ప్రభు వచ్చి అది ముట్టగానే ఆ జ్వరం పోయి. ఈ జ్వరం ఎందుకు వచ్చింది? ఈ ఫీవర్ ఎందుకు వచ్చింది? ఆ ఫీవర్ ఆ ఇంట్లో ఆ వ్యక్తిని కంప్లీట్ గా బెడ్ రీడ్ చేసింది, అండ్ అది చనిపోవడం. ఈ స్క్రిప్చర్ అంతా మళ్ళీ ఒకసారి చదువుతాం. లెట్స్ రీడ్ ద సేమ్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. The Lord shall smite thee with a consumption, and with a fever, and with an inflammation, and with an extreme burning. Extreme burning. Extreme burning. Extreme burning. Extreme మంటలు, కాళ్ళలో మంటలు, ఎముకల్లో మంటలు, మాంసంలో మంట. Extreme burning is too much. You cannot explain. That's a kind of fever. That's a kind of disease. Okay, continue. And with the sword, and with blasting, and with mild dew, and they shall pursue thee until thou perish. You see, they shall pursue thee until you perish. ఫీవర్ ఎందుకు వస్తుంది అంటే until you perish, నువ్వు నాశనం అయ్యేంత వరకు ఫీవర్ తీసుకెళ్తా. ఎన్ని రకాల ఫీవర్లు ఉన్నాయి. డెంగ్యూ ఫీవర్ ఉంది, ఇంకో ఫీవర్ ఉంది, ఇంకో ఫీవర్ ఉంది, ఇంకో ఫీవర్ ఉంది, ఇంకో ఫీవర్. ద ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఫీవర్ ముదిరితే చనిపోతారు జనం. ఫీవర్, జ్వరం. బట్ కమ్ టు జోబ్. ఒకసారి జోబ్కి వెళ్దాం. జోబ్ ఏమంటున్నారు చూద్దాం. జోబ్ గ్రంథం 30 వచ్చింది. లెట్స్ గో టు జోబ్. జోబ్ చాప్టర్ 30 verse 30. Job chapter 30 verse 30. My skin is black upon me, and my bones are burned with heat. తెలుగు. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది. నా పిల్లను ప్రోవి రోదన శబ్దం ఎత్తుచున్నది. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోచున్నది. ఎంతమంది ఫీవర్ వస్తే చాలా మంది చూసినాం, వాళ్ళ స్కిన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది ఎక్స్ట్రీమ్. ఆ స్కిన్ ఎక్స్ట్రీమ్. అది ఊడిపోతుంది, మొత్తం ఊడిపోయే స్థాయికి వెళ్తుంది జ్వరం వస్తే. అప్పుడు కామన్ గా మనకి ఎవరికైనా జ్వరం వస్తే 2-3 రోజులల్లా ముఖం అంతా పీక్కపోయి మన స్కిన్నే నల్లబడిపోతుంది. ఆ గ్లోరీ ఉండదు మన దాంట్లో, ఆ షైనింగ్ ఉండదు.
బట్ ఎక్స్ట్రీమ్ బర్నింగ్ ఇన్ ద బోన్స్. చూద్దాం ఆ మాట రాశారు లేదా అక్కడ ఏమని రాశారు? My skin is black upon me, and my bones are burned with heat. My bones are burned with heat. Are burned with heat because of financial struggle in Job house. యోబు ఇంట్లో ఫైనాన్షియల్ గా, మెంటల్ గా, సైకలాజికల్ గా పిల్లలు పోయారు, ఆస్తులు పోయాయి, పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, పనులు అందరు చనిపోయారు. And the fever came upon him. See? అతని యొక్క బోన్స్ ఎక్స్ట్రీమ్ ఫైర్ చేత మండుచూ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ప్రాస్పరిటీ. దేవుని స్వరము ఆబ్సెన్స్ లో, దేవుని స్వరము లేని స్థలములో నివసించే రోగాలకి చిహ్నము నేను ఇచ్చిన స్క్రిప్చర్స్. దేవుని స్వరములకు ట్యూన్ అయి వాటిని పరిపాలించేటట్టుగా మనము యాక్సెప్ట్ చెబితే, అంగీకరించకపోతే ఎక్కడ కూడా ఆ ఇంట్లో నాట్ ఓన్లీ ఫీవర్, ఇట్ కుడ్ బి ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రీమ్ బర్నింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ కొన్ని విషయాలలో ఏదో ఒకటి ఆ ఇంట్లో తాండం పాడుతూ ఉంటారు, ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ యేసుప్రభు వారు వచ్చి ముందు ఆ పేతురు అతను ముట్టగానే, ఆమె చేతులు పట్టి లేవనెత్తగానే ఆమె లేచి స్వస్థపడ్డారు. వై రిమూవింగ్ ఫీవర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఫీవర్ ని ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో హీల్ చేయాలి? ఫీవర్ ఒక మనిషి బాడీకి ఎక్స్ట్రీమ్ లెవెల్లో రాకముందు ఇట్ టచెస్ అవర్ ఫైనాన్షియల్ ఏరియా. మన ఫైనాన్షియస్ ని టచ్ చేస్తారు. బేసిక్ గా మన ఆలోచన విధాన్ని ముట్టుతాది, మనం పడుకునే విధానాన్ని మారుస్తారు, మనం పడుకునే స్థలాలని మారుస్తారు, మన డ్రీమ్స్ యొక్క ఫ్యూచర్ ని మలుచుకుంటారు, మనకు వచ్చిన దర్శనాలని మర్చిపోయేటట్టు చేస్తుంది, మనం తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా, మనం బ్రతికే బ్రతుకుకి వ్యతిరేకంగా జరిగేటటువంటి కళల యొక్క డెస్టినీని మార్చేస్తారు. నీవు ఒక మంచి గృహంలో నివసిస్తుంటే నిన్ను కాంప్రమైజ్ చేస్తుంది ఆ స్వప్నంలో నిన్ను కాంప్రమైజ్ చేసి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకొక స్థలానికి వెళ్ళినట్టు, నువ్వు దేవుడితోనే వ్యక్తిగత సంబంధం కలిగి బలంగా ఉన్నట్టు, అనేకులకి స్వార్థ చెప్పడానికి దేవుడు మళ్ళీ నన్ను ఈ విధంగా వాడుకున్నాడని తీసుకొచ్చే ఒక రకమైనటువంటి జ్వరం, కాంప్రమైజ్. చాలా ప్రమాదకరమైన అంశం ఇది. అందుకే యేసుప్రభువు వారు ఆ పేతురు అతను ముట్టగానే ఇమీడియట్లీ ఆమె లేచి ఏం చేసిందో చూద్దాం. లెట్స్ రీడ్ ఇట్. మాథ్యూ చాప్టర్ 8:14. లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 8:14. మై బ్రదర్, మై సిస్టర్, నేను మీ ఇంట్లోకి, మీ హౌస్ విజిటింగ్కి వచ్చేది నాకు దేవుడు చెబితే వస్తున్నాను తప్పితే నా సొంతంగా ఏం రావట్లేదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, with the help of the Holy Spirit, I'm just visiting your houses because the Lord wants to visit your house in a higher level. That's it. దేవుడే మీ ఇంట్లో ఉన్న ఆ క్షయ రోగం, ఆ వాపు, ఈ వాపు గురించి మనము సండే మాట్లాడదాం. Why he first removes fever. Jesus removed fever in the first place. ఫస్ట్ ప్లేస్ లో యేసుప్రభువు చేసింది, ఆమె ఫీవర్ ని టచ్ చేశారు. వాట్ హ్యాపెండ్? కమ్ ఆన్ రీడ్ ఇట్. 8:14. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగింది. అంతటా ఆమె లేచి
అతనికి ఉపచారం చేయసాగాను. Come on, read it in English. Yeah, verses 14 and 15, Matthew chapter 8. And when Jesus was coming to Peter's house, he saw his wife's mother laid and sick of a fever. And he touched her hand, and the fever left her, and she arose and ministered unto them. Look at this. If fever immediately, ఒకసారి మనకు చదువుతారా? Verse 15. And he touched her hand, and he touched her hand. ఆమె చేతిని ముట్టగా. Look at this. The fever resided in the palm, hand. చేతులు. మీరు కావాలంటే హాస్పిటల్లో పోతే మీ బ్లడ్ రిపోర్ట్స్ ఇక్కడ పిన్ చేసి తీస్తారు. హలో, ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వాళ్ళు ఫీవర్ టెస్ట్ చేయాలంటే, ఇంత పాతకాలంలో మీరు చూస్తే ఆ అద్దాలు ఇట్లా పెట్టి ఇప్పుడు చేసుకోలేదు, ల్యాబొరేటరీలో జేసీల సిస్టర్ వాళ్ళని అడగాలి, వాళ్ళకి తెలుస్తుంది. ఇలా చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు అనుకుంటాం బహుశా, ఐ బిలీవ్ అంతే చేస్తారు. ఓకే, నౌ లిసన్. ఫీవర్ యేసుప్రభు టచ్ చేసిన ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో క్యాజువల్ గా వచ్చి ఇట్లా టచ్ చేయడం, అలా కాళ్ళు టచ్ చేసి, చేతులు టచ్ చేసి, నో. ప్రతి టచ్ కి ఒక రీజన్ ఉంటుంది, ప్రతి టచ్ కి ఒక విజన్ ఉంటుంది వెనక. ఆయన చూపిస్తే యాజ్ టీస్ అలా చెయ్యి, క్లోజ్ మ్యాటర్. బీ కామ్, థింగ్స్ విల్ హ్యాపెన్ within 1 day, 2 days. You declare it, it will settle down. It's okay, sir. Read it, verse 15, please. Slowly. And he touched her hand, and he touched her hand, and the fever left her. And the fever left her. ఆమె జ్వరం ఆమె చేతిలో ఉన్నది అంటే ఆ కంటిన్యూషన్ ఏమన్నా ఉందని చూద్దామా. And she arose and ministered unto them. ఎలా చేసి ఉంటుంది మినిస్టర్డ్ అంటే? With hand. పరిచర్య చేసింది, ఆమె హెల్ప్ చేసింది, లేదంటే భోజనాలు పెట్టింది, మంచి నీళ్ళు ఇచ్చింది, నీళ్లు కాగబెట్టింది, బెడ్షీట్ వేసింది, బెడ్ వేసింది, కూర్చోబెట్టింది, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏది చేసినా మినిస్టర్ అంటే చేత్తో సహాయం ఇచ్చిన, చేత్తో పనిచేసిన. ఆ ఫీవర్ ఎందులో ఉన్నది? మన చేతి పనుల్ని లెవిటికస్ లో చూశారు. ఎందుకు వస్తుంది ఈ ఫీవర్ అంటే? టు స్టాప్ యూ ఫ్రమ్ సర్వింగ్ గాడ్. దేవుణ్ణి సేవ చేయకుండా ఆపేసేది ఫీవర్. ఈ ఫీవర్ తో పాటు ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్స్ట్రీమ్ బర్నింగ్ ఉంది, జోబ్ స్కిన్ అయితే ఊడిపోయింది. ఫీవర్ ఏం చేస్తుందంటే, ఇంకా చెప్పాలంటే స్కూల్స్ కాలేజ్ బంక్ కొట్టినట్టే చర్చ్ కూడా బంక్ కొట్టేస్తారు, చర్చ్ కూడా రాని ఫీవర్. బట్ నేను మాట్లాడుతున్న ఈ ఫీవర్ ఏదో మనకి రెగ్యులర్ గా వచ్చే ఫీవర్లు, వీటి గురించి అయితే అంతగా నేను మాట్లాడట్లేదు. కానీ ద ఎక్స్ట్రీమ్ బర్నింగ్, ఫైనాన్షియల్ బర్నింగ్ మన విజన్స్ ని మార్చేస్తారు, మన విజనరీ పవర్ ని తీసేస్తారు, మన కళ్ళు క్షీణించిపోయేటట్టు చేస్తాయి, క్షయరోగం తీసుకొస్తారు. బట్ ఆ హౌస్ లో యేసుప్రభు టచ్ చేసి హీల్ చేశారు. ఇమ్మీడియట్ గా ఆమె లేచి పరిచారం చేసింది. ఆయన టచ్ చేసిన హ్యాండ్ చేతి పనుల్ని ఆశీర్వదించాడు. గెట్ రెడీ ఫర్ ఫస్ట్ సండే ఫర్ ద గ్లోరియస్ అనాయింటింగ్. మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించాలి. ఆ చేతులలో ఉండే ఫీవర్ బయటికి వెళ్తే కానీ నువ్వు పరిచారం చేయలేవు. దేవుడు నిన్ను డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నాడు. He wants to deliver you from all afflictions, fever, whatever you name. But get ready to serve Jesus. Immediately, immediately. And he touched her hand, and the fever left her. Yeah, Mark lo immediately undi. Yeah, and she arose and ministered unto them. Yeah, she arose and ministered unto them.
కొన్ని నెలలు, సంవత్సరాలు ఆ ఇంట్లో ఆమె అలా పడిపోయి జస్ట్ ఫీవర్ ఇన్ దట్ హౌస్, పావర్టీ, సిక్నెస్, వీక్నెస్, డెవలప్మెంట్, నో డెవలప్మెంట్. యేసుప్రభు వచ్చి ఆ జ్వరం చేతిలో ఉండడం చూసి ఆ చేయిని టచ్ చేయగానే ఫీవర్ లెఫ్ట్ హార్ట్. జ్వరం ఆమెను విడిచారు, జ్వరం ఆమెను విడిచారు. ఒక్క చేతిలో ఉండి హోల్ బాడీని అంతా పడుకోబెట్టింది ఫీవర్. మన చేతి పనులు ఆశ్చర్యం. అందుకని ఈ జ్యోతిష్యులు జాతకాలు చూస్తారు. చిలక జోస్యం చెప్పారు చూస్తారు. గొప్ప గొప్ప పండితుల చేతులు చూస్తారు. ఈ చేతిలో గీత అటుంది, రాత అటుంది. యేసుప్రభు వచ్చి ఈ చేతిలో ఫీవర్ ఉంది, లెట్ మీ హీల్ యూ సో దట్ యూ విల్ ప్రాస్పర్, సో దట్ యూ విల్ బికమ్ ఎ సర్వెంట్, ఎ మినిస్టర్. She started ministering unto them. యేసుప్రభు ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ ఆమె సర్వింగ్ చేయడం, వెంటనే హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. ఈ హౌస్ విజిటింగ్ లో యేసుప్రభు చేసే పని అదే. నేను కాదండి వచ్చేది, ప్రభు వారు మీ యొక్క స్థలంలోకి వస్తున్నారు. దానితోటి ప్రభు ఆయన ఎక్కడ హస్తం పెట్టాలో ఆయనకు తెలుసు, ఆయన ఎక్కడ ముట్టాలో ఆయనకు తెలుసు, ఎక్కడ స్వెల్లింగ్ ఉందో ఆయనకి తెలుసు, ఎక్కడ ఎక్స్ట్రీమ్ బర్నింగ్ ఉందో ఆయనకు తెలుసు, ఎక్కడ క్షయరోగం ఉందో తెలుసు, ఎక్కడ జ్వరం ఉందో ఆయనకు తెలుసు. ఎలా ముడితే ఎలా స్వస్థపడతావో, ఎలా ముడితే ఆ జ్వరం పోతాదో, ఎలా ముడితే ఆ క్షయరోగం పోతాదో, ఎలా ముడితే, ఎక్కడ ముడితే, ఎలా టచ్ చేస్తే నువ్వు బయటకు వస్తావో ఆయనకు తెలుసు. అందుకు ఆయనకు ఒక మీడియం కావాలి, ఆయనకు ఒక మార్గం కావాలి. అతన్ని క్యారీ చేస్తూ రావడానికి దేవుడిచ్చిన అవకాశం ఇది. ఎక్స్ట్రీమ్ బర్నింగ్, యూ కాంట్ ఇమాజిన్ ఎక్స్ట్రీమ్ బర్నింగ్. ఎవరైనా ఎక్స్ట్రీమ్ బర్నింగ్ చూస్తే చేతబడి చేశారనుకుంటారు. మంట 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 మంట, టాబ్లెట్లు వేసుకో మంట. వి కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ నౌ. సండే చూద్దాం, సండే డోంట్ మిస్. యు సీ ఫీవర్, ఇది నార్మల్ ఫీవర్ కాదు. పరిచర్య చేయకుండా, మినిస్ట్రీ చేయకుండా, మినిస్ట్రీలో పాలిభాగస్తులుగా చేయకుండా అందుకే నేను మొదట అంత ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. మినిస్ట్రీలో నీ పాత్ర ఏంటి? నువ్వు దేవుని మందిరంలో సేవ చేయకపోవడానికి, దేవుడికే పరిచర్య చేయకుండా ఆపింది నీ యొక్క ఎక్స్ట్రీమ్ బర్నింగ్ ఫీవర్. చెప్పాను కదా, ఫీవర్ బెడ్షీట్లలో పుడతారు. ఫీవర్ బ్రెయిన్ లో వచ్చే థాట్స్ అన్ని ఫస్ట్ నువ్వు షేర్ చేసుకునేది నీ బెడ్షీట్స్ కి, నీ బెడ్ కి, నీ బెడ్రూమ్ కి, నీ యొక్క కిచెన్ ఐటమ్స్ కి, నీ స్పూన్స్ కి. యువర్ షేరింగ్, దట్స్ వెరీ డేంజరస్ ఏరియా. ఇంకొక స్క్రిప్చర్ మీకు చూపిస్తాను, పాల్ గారు చేసింది. ఐ బిలీవ్ యాక్ట్స్ చాప్టర్ 28, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం. Give me 2 minutes. I'm going to close it. Acts chapter, I believe, last chapter, 28 verse 28. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 28వ వచనం చూద్దామా ఒకసారి. ఐ మీన్ 8వ వచనం, సారీ 28 కాదు, 28వ అధ్యాయం 8వ వచనం. 28వ అధ్యాయం అపోస్తలుల కార్యం 8వ వచనం. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరం చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. Look at this. చదవండి సార్ ఇంగ్లీష్. Acts chapter 28, verse 8. Yeah. And it came to pass that the father of Publius lay sick of a fever and of a bloody flux, to whom Paul entered in and prayed and laid his hands on him and healed him. ఇది ఎక్కడ పైన వచ్చిన పోప్లి అని ఒకడు ఆ దీపంలో ముఖ్యుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిండు పౌలు. ఆ వ్యక్తికి జ్వరం, రక్తభేది ఆ ఏరియాలో అతను చాలా ముఖ్యుడంట. ఆ వచనం చదువుతారా? 7వ వచనం చదవండి. మనం
verse 7. In the same quarters were possessions of the chief man of the island, whose name was Publius, Ah, who received us and lodged us 3 days courteously. ah, And it came to pass that the father of Publius lay sick of a fever and of a bloody flux, ah. to whom Paul entered in and prayed and laid his hands on him and healed him. Look at this. Look at this. పాల్ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఏరియాలో అతను లీడర్ ఐలాండ్ ద్వీపానికి, వాళ్ళ ఇంట్లో అతను వెళ్ళి వాళ్ళ డాడీకి ఫీవర్ పెట్టారు. దెన్ ఆ ఇల్లు హీల్ అయింది. ఫీవర్, దట్స్ డేంజరస్ disease that stops us from prospering. మనం ప్రాస్పర్ అవ్వకుండా ఆపుతారు. That's okay, we have so many scriptures. పాల్ ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇమీడియట్ గా వాళ్ళ డాడీ సిక్ అయి ఉన్నారు. అతనికి రక్తభేది, ఫీవర్ వల్ల ఆ బ్లడ్ ఫ్లక్స్ ఉన్నది. ఆ రక్తం కంప్లీట్ గా ఆ ఇంట్లో వాళ్ళ బ్లడ్ ఖరాబ్ అయిపోయింది. బట్ వన్ టచ్ ఫ్రమ్ జీసస్, ఫీవర్ లెఫ్ట్ పీటర్స్ మదర్ ఇన్ లా. వన్ టచ్ ఫ్రమ్ జీసస్. ఐ డోంట్ నో, ఎందుకో నాకు తెలియదు, కానీ ప్రభు నన్ను ఉద్దేశపూర్వకంగా ప్రతి ఇంటికి ఆయన పొమ్మని నన్ను ప్రోత్సహిస్తున్న రోజులు, వారాలు. ఆయన వచ్చినప్పుడు మీ ఇంటిలో అది ఎటువంటి కండిషన్ నాకు తెలియదు, కానీ ఆయన స్వస్థపరిచేది ఒకదానికి గుర్తు పెట్టుకోండి. నేను మినిస్ట్రీ స్టార్ట్ చేయకముందు బోరబండలో ఒక సిస్టర్ నన్ను పిలిచారు. ఆ సిస్టర్ నన్ను పిలిచి వాళ్ళ ఇంట్లోకి రమ్మన్నారు. వాళ్ళు పెంట్ హౌస్ లో రెంట్కుంటున్నారు. భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. కొన్ని సంవత్సరాలైంది పిల్లలు లేక. నేను ఇంకా మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు ఆ టైంలో. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను అప్పటికి హార్డ్లీ ఒక సెర్మన్ 2 సెర్మన్లు కూడా నాకు చెప్పిన గుర్తు లేదు. కానీ వాళ్ళు నన్ను ఎలాగో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి రమ్మంటే, బోరబండ నేను వెతుక్కుంటూ బస్సులో ఆ బస్సు ఈ బస్సు మారుకుంటూ ఆటోలలో వెళ్ళాను. ఫైనల్ గా వాళ్ళ రూమ్కి వెళ్ళాను. వాళ్ళు వేరే గ్రామం నుంచి, వేరే డిస్టిక్ నుండి వచ్చి అక్కడ ఉంటున్నారు. ఆ స్త్రీ నన్ను వాళ్ళ ఇంటికి ఆతిథ్యానికి స్నేహభావంతో పిలిచారు. నేను వారికి పరిచయం లేదు, కానీ ఏ రీతిగానో తెలుసుకొని, మేము అన్యులము, మేము క్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నాము, మాకు పిల్లలు లేరండి, దయచేసి మా ఇంటికి రండి, ఒకసారి మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. సరే అని ఆ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చున్నా. నాకు పాటలు పాడమన్నారు. లిటరల్ గా నాకు ఈ రోజుకి పాటలు పాడడం స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్నా, నాకు రాదు పాటలు పాడడం, బట్ చాలా ఇష్టం. ఎవరైనా పాడుతుంటే ఇంకా ఇష్టం. బట్ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళే పాటలు పాడమంటే, పాపం అన్ని జనులు త్వరగా పాటలు నేర్చుకున్నట్టున్నారు. 2-3 పాటలు పాడారు. మొత్తానికైతే వాళ్ళకి ఒక 10 to 15 minutes నాకు తోచిన 4 పదాలు అప్పుడు చెప్పగలిగాను. వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి ఇంటికి వచ్చేసాను. 2 days తర్వాత ఆ సిస్టర్ కాల్ చేశారు. అన్నయ్య, మీరు వచ్చి కూర్చోగానే మీరు ఆ చైర్లో కూర్చొని వెళ్ళిపోయారు, మరి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నీ మీద నాకు నమ్మకము, దేవుడు ఉన్నాడని అప్పటిదాకా నాకు నమ్మకం లేదు, కానీ ఒక నిబంధన అయితే చేసుకున్న దేవుడితో. మరి నాకు తెలియదు, ఒక 3 days నుంచి నా కడుపులో విపరీతమైన నొప్పి, నా భర్తకు కూడా చెప్పుకోలేనంత నొప్పి వచ్చింది. ఎందుకంటే చెబితే అతడు పనికి పోకుండా ఎక్కడ ఆగిపోతాడో అని చెప్పి ఆ బాధను భరిస్తూ నేను ఇంట్లోనే ఉండిపోయాను. ఎక్స్ట్రీమ్ పెయిన్,
భరించలేని నొప్పి అన్నయ్య. కానీ మీరు వచ్చి అలా కూర్చోగానే ఇమ్మీడియట్ గా మీరు కూర్చున్నారు, నేను మీ ఎదురుగా కూర్చున్న క్షణంలో నా కడుపులో నుంచి ఏదో ఒక భయానకమైనటువంటి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించి 3 రోజులుగా నన్ను తీవ్ర వేదనకు నొప్పికి గురి చేస్తున్న ఆ నొప్పి తెలియకుండానే టాబ్లెట్లు వేసుకున్నా పోలేదు, కానీ తెలియకుండానే అది వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను మినిస్ట్రీకి పిలిచాడని నేను నమ్మి, నాకు తెలియకుండా దేవుడు ఆ స్త్రీలో ఆ కార్యం చేశాడు. కనీసం నేను ప్రార్థన కూడా అసలు ఆ సబ్జెక్టే లేదు. విచ్ మీన్స్ హౌస్ విజిటింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రీతిగానే మిరకల్ జరుగుతుందని నేను చెప్పడానికి రావట్లేదు. నేను చేతులే పట్టుకుంటాడో, కాళ్ళ పట్టుకుంటాడో, ఇంకేది పట్టుకుంటాడో నాకు తెలియదు. కానీ ఎక్కడ పెయిన్ ఉందో యేసు ప్రభు వారికి తెలుసు. అందుకు హౌస్ విజిటింగ్ జరిగినప్పుడు ఆ స్త్రీ యొక్క కడుపులో ఉన్న నొప్పి 3 దినములుగా సతాయిస్తున్నది అంట. అది వెళ్ళిపోయింది. నా పర్మిషన్ లేదు, నేను టచ్ చేయలేదు, నేను ప్రార్థన చేయలేదు, ఆ సబ్జెక్టే మా ఇద్దరి మధ్య లేదు. 2 days later 2 రోజుల తర్వాత ఆ స్త్రీ చెప్పింది, ఆ ఎక్స్ట్రీమ్ పెయిన్ వెళ్ళిపోయింది. విదిన్ ఎ మినిట్, మీరు వచ్చిన 1 minute తర్వాత అది లేదు అని. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నా, ఎస్, నేనున్న చోట యేసు ప్రభువారు ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. ప్రతి ఒక్కరు మీరున్న చోట యేసు ప్రభువారు ఉన్నారు. బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ హౌస్ విజిటింగ్ మనం ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి గృహంలో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. ఏ ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉన్నా దానంతటా అది వెళ్ళిపోవడానికి ఆయన ఎక్కడ టచ్ చేస్తాడో నీకు మాత్రమే తెలుస్తుంది. అది గ్యారంటీ. ఈ రాబోయే రోజులలో, ఈ వారం, నెక్స్ట్ వారం హౌస్ విజిటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఏ ఫీవర్ ఉందో మొదట హీ ఫస్ట్ రిమూవ్స్ ఫీవర్. జ్వరం తీసేసిన తర్వాత లేచి పరిచర్య చేస్తాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ భార్య భర్తలు ఇద్దరు స్వస్థపడి వెళ్ళిపోయిన తర్వాత ఎంతవరకు దేవుడి మందిరానికి రాలేదు. వాళ్ళ ఇల్లు అమ్ముకుంటే దగ్గర ఒక 30-40 లక్షల రూపాయల ఆస్తులు వచ్చాయి. వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు, పరిచర్య చేయడం మర్చిపోయారు. ఒక సింపుల్ ప్రెజెన్స్ తో హీల్ అయ్యేటటువంటి కుటుంబాన్ని నువ్వు పేతురు అత్తలాగా లేచి పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, ఫైనాన్షియస్ ఇస్తున్నాడు. దానికి నీ బాధ్యత ఏంటో ఒక నోట్ పేపర్ మీద రాసుకొని రెడీగా ఉంది. ప్రభు నిన్ను దర్శించు కాలము ఆసన్నమైనది. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు